రాష్ట్రంలో బానుడి బగబగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమికి తాళలేక పిట్టల్లా రాలిపోతున్నారు. రోజు పదుల సంఖ్యలో వడదెబ్బ మరణాలు నమోదవుతూ ఉన్నాయి. మరి గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో రోజు వడదెబ్బలతో అయితే 30 నుంచి 40 మంది వరకు మరణిస్తూ ఉన్నారు. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది వరకు కూడా వడదెబ్బతో మరణించారు. మరోవైపు వర్షాలు, పిడుగుపాట్లు కూడా ఇక ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. పగలంతా తీవ్రమైనటువంటి ఎండలు, సాయంత్రం కాగానే విపరీతమైనటువంటి గాలివాన బీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య నుంచే అయితే మాడ వేడికి ఎక్కిపోతా ఉంది. మాడ కూడా ఇక ఆదివారం రాష్ట్రంలో అనేక చోట 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రం కురిసినటువంటి వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని మక్కలు, వడ్లు అన్నీ కూడా తడిసిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నిప్పుల కొలిమిలా మారిపోయింది. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే వడదెబ్బతో 17 మంది మరణించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం వడదెబ్బతో 10 మంది చనిపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం వడదెబ్బతో 5గురు మరణించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివారం ఒక్కరోజే వడదెబ్బతో అయితే 8 మంది మృతి చెందారు. హైదరాబాద్లోనూ వేసవి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఆదివారం కార్వాన్లో 42.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మలక్పేటలో 42.6 డిగ్రీలు, ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో రోడ్లపైన రద్దీ తగ్గిపోయింది. ఇక గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత కూడా పెరిగిపోయింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా దీనికి తోడు వడగాలులతో పాటు ఇక ప్రజలైతే ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. మరి ఈ నెల 26 వరకు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఇక నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఇక వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. రాత్రిపూట కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపుగా 30 డిగ్రీల మేర అయితే ఉంటూ ఉన్నాయని ఇక తెలుస్తూ ఉంది. మరి శనివారం రాష్ట్రంలో అత్యధికంగా అయితే ధర్మపురి మండలం ఇక బుద్ధి శివపల్లిలో అయితే 48.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు ఇక పెరిగిపోతూ ఉన్నాయి. ఇక మరోవైపు నైరుతి ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతూనే ఉన్నాయి. ఇక దీన్ని పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఏదైతే ఖమ్మంలో అయితే 44.8 డిగ్రీలుగా నమోదైంది. మరో 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు, ఇక కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలినటువంటి భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలలోకి కూడా విస్తరించనున్నాయి. మరి ఈ నెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బీహార్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఉపరితల చక్రవాత ఆవర్తనమైతే శనివారం జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్, ఒడిశాల మీదుగా అయితే ఇక ఏదైతే ఉత్తర కోస్తా, ఆంధ్ర తీరం వరకు కూడా కొనసాగింది. మరి ఇది సముద్ర మట్టం నుంచి సగటున అయితే 0.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉంది. ఆది సోమవారాల్లో రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు ఇక వడదెబ్బ కారణంగా అయితే ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా రోజుకు పెరిగిపోతూ ఉంది. మరి అలాంటి వారి కుటుంబాలకు సర్కారు ప్రకటించినటువంటి 4 లక్షల రూపాయల పరిహారం పొందడానికి కూడా
కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఎవరైనా ఎండదెబ్బ కారణంగా చనిపోతే వారి కుటుంబ సభ్యులు ముందుగా ఏదైతే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఇక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వడదెబ్బ కారణంగానే ఆ వ్యక్తి మరణించినట్టు ఫిర్యాదు చేయాలి. అలాగే సమీపంలో ఉండేటువంటి ఆరోగ్య కార్యకర్త లేకపోతే ఏఎన్ఎం గ్రామంలోని ఆరోగ్య ఉప కేంద్రం ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి స్థానిక రెవెన్యూ సిబ్బందికి కూడా ఇక సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరణానికి కారణం ఏమిటో తెలియడానికి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేయించాల్సి ఉంటుంది. ఇక వీటన్నింటికంటే ముఖ్యం మరణం సంభవించిన రోజున ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ నమోదై ఉండాలి. మరి ఈ వివరాలన్నింటినీ కూడా ముగ్గురు సభ్యులతో అంటే మండల రెవెన్యూ అధికారి, వైద్యాధికారి, సంబంధిత పోలీస్ స్టేషన్కు చెందినటువంటి సబ్ ఇన్స్పెక్టర్తో కూడినటువంటి కమిటీ పరిశీలించి సంయుక్త విచారణ జరిపి జిల్లా కలెక్టర్ దాని యొక్క నివేదికనైతే ఇస్తుంది. మరి ఆ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి వివరాలు పంపుతారు. మరి ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు పంపే సమాచారం ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక వడదెబ్బ ఏదైతే ఆ వడదెబ్బ కారణంగా మృత్యువుల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబ సభ్యులకు పరిహారం ప్రకటించే అవకాశం ఉంటుంది. అప్పుడు రాష్ట్రంలో ఎండ తీవ్రతకు జనం అల్లాడుతూ ఉన్నారు. జగిత్యాల జిల్లా ఇక బుద్దేశ్పల్లిలో అత్యధికంగా అయితే 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి దీనికి తోడు సోమవారం నుంచి రోహిణి కార్తీ మొదలు కానుంది. మరి రోహిణి కార్తీలో రోళ్లు పగిలే ఎండలు కొడతాయనే సామెతలు కూడా ఉన్నాయి. మరి దీంతో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా సోమ మంగళవారాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగాయని ఇక వడగాల్పులు కూడా వీస్తాయని చెప్పేసి వారు తెలియజేస్తూ ఉన్నారు. మరి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ ఇక దాంతోపాటు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి.